సత్యవేడ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాచర్లలో 220/132 kV సబ్స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిమూలం, ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019లో సబ్స్టేషన్ ప్రారంభిస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాచర్ల సబ్స్టేషన్ పూర్తి చేశారన్నారు. రాచర్ల సబ్స్టేషన్ ద్వారా చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు వోల్టేజ్ సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడమే కూటమి ప్రభుత్వం చేయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లతో నూతన సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి సరిపడా విద్యుత్ అందిస్తే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ చొప్పున సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. వచ్చే 3 నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. 220/132 kV సబ్స్టేషన్ ఇవాళ 2019లో దీన్ని స్టార్ట్ చేశాము. కొన్ని కారణాల వల్ల దాన్ని ఉపయోగంలోకి తీసుకురాలేకపోయారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఇండస్ట్రీస్ కి, మళ్ళీ వినియోగదారులకి అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో దీన్ని మా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేసి ఇమీడియట్ గా ఇది నిర్మించడే కాకుండా ఇవాళ మనందరం కలిసి వాళ్ళ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా రాబోయే రోజుల్లో లో వోల్టేజ్ ఉండదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ క్వాలిటీ పవర్, అంటే ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండే పవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే పవర్ అనేది, కరెంట్ అనేది రెగ్యులర్ గా అందరూ కూడా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది పవర్. అందుకని మనకి ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. మీరే చూస్తుంటారు, సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియర్ ఎనర్జీస్ అని ఇట్లాంటి అన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి. వాటికి మీట్ కావాలి. అట్లానే వినియోగం, ప్రజల వినియోగం కూడా పెరిగిపోయింది. అది ఒకటి మీట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వం ఇవన్నీ కూడా నిర్మాణం చేపడుతున్నాం. నిన్న మొన్నట్లో కూడా మా సీఎండీ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు, ఈఆర్సీ అప్రూవల్ తీసుకొని ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో లో వోల్టేజ్ లేకుండా ఉంటారు. 33/11 kV సబ్స్టేషన్స్ వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్లు వచ్చినాయి. ముందు వరుసలో 60 సబ్స్టేషన్స్ పైన టెండర్లు కాల్పడి చేస్తున్నాం. ఎక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో అక్కడంతా కూడా సబ్స్టేషన్స్ నిర్మించాలి, కొత్త లైన్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇది కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యఘర్ తీసుకున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ఇళ్ల మీద 2 కిలోవాట్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. టెండర్లు అయిపోయినాయి, అది కూడా పనులు జరుగుతున్నాయి. వేగంగా ఈ 3-4 నెలల్లోనే 6 లక్షల కనెక్షన్స్ ప్రతి ఇంటి మీద పెట్టాలనేదే ఉద్దేశం. మొత్తం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఎంత 1 కిలోవాట్, 2 కిలోవాట్లు అనమాట. 2 కిలోవాట్లు 1,25,000 నుంచి 30,000 అవుతుంది అనుకున్నాను. ఆ అయ్యే ఖర్చు మొత్తం కూడా ప్రభుత్వమే భరాయిస్తుంది. కొంత సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కొంత మేము భరాయిస్తున్నాం. అవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అట్లానే ఓసీలు కానీ, బీసీలు కూడా తొందరలోనే 20,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది కూడా తొందరలోనే టెండర్ పిలుస్తాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పవర్ కూడా వినియోగం పెరిగింది. కాబట్టి వీటన్నిటిని కూడా నిర్మాణం చేసి ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండటం కోసమే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం. దాంట్లో భాగంగానే వాళ్ళ 220/132 kV సబ్స్టేషన్ దాదాపు 125 కోట్ల రూపాయలతో నిర్మించిన సబ్స్టేషన్ వాళ్ళు ప్రారంభించడం జరిగింది. ఓకేనండి. ఓకే.